హాయ్ హలో స్టూడెంట్స్, మనం గతంలో ఒక వీడియో చేశాము మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని. సో టీఎస్ ఎంసెట్కి సంబంధించి ఎన్ని మార్కులకి ఎంత ర్యాంక్ అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టెడ్ వీడియో అయితే చేయడం జరిగింది. సో దాన్ని చాలామంది అయితే చూశారు. అండ్ ఈరోజు మన వీడియోలో మీకు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సిఎస్సి బ్రాంచ్ ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ వరకు అయితే కట్ ఆఫ్ అయింది అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే జేఎన్టీయూహెచ్లో కూడా హైదరాబాద్ జేఎన్టీయూహెచ్లో కూడా ఎంత ర్యాంక్ వరకు మీకు సిఎస్సి బ్రాంచ్ అనేది కేటగిరీల వరకు వచ్చింది. ఆ తర్వాత కేయూ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా క్యాంపస్ అనమాట. క్యాంపస్ కాలేజెస్లో ఎక్కడ మీకు సిఎస్సి ఎంత ర్యాంక్ కట్ అయిందని అయితే ఒక ఐడియా ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రైవేట్ కాలేజీల వైపు చూసేదానికంటే ఇలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వైపు చూస్తే మీకు కొంచెం ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు ప్రాజెక్ట్స్ చేసుకోవడానికైనా, ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడానికైనా, అండ్ ఆ తర్వాత మీకు మంచి రెజ్యూమే బిల్డప్ అవ్వాలన్నా సరే ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో చేస్తే మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే డెఫినెట్గా దొరుకుతుంది. ఫ్యాకల్టీ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ రేషియో ఆఫ్ ఫ్యాకల్టీస్ కూడా బాగుంటుంది. ఎవరు సబ్జెక్ట్కి సంబంధించి వాళ్ళే టీచ్ చేస్తారన్నమాట. ప్రైవేట్ కాలేజీలో లాగా కొన్ని కాలేజెస్ గురించి, ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో ఒక సబ్జెక్ట్ టీచ్ చేయాల్సినటువంటి లెక్చరర్ ప్రొఫెసర్ చేతనే ఇంకొక సబ్జెక్ట్ కూడా టీచ్ చేయించేసే అవకాశాలు చాలా ఉన్నాయి అనమాట. ల్యాబ్ ఫెసిలిటీస్ అయినా ఏవైనా సరే ఇలా మీరు గవర్నమెంట్ కాలేజెస్ చూస్ చేసుకుంటే సో బెటర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట. దానికి సంబంధించి ముందు మనం ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి గతంలో 2023లో ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయిందని అయితే తెలియజేస్తాను. సో ఇది మీకు నంబరింగ్ కనపడకపోతే నేను ఏదైతే చెప్తున్నానో ఆ నెంబర్ అయితే మీరు నోట్ చేసుకోండి లేదా మైండ్లో పెట్టుకోండి, మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది. సో దానికి నేను ఇదనమాట ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో ఉండింది అది. అండ్ 1925లో ఎస్టాబ్లిష్ అయింది. సిఎస్సి బ్రాంచ్ గురించి చెప్తున్నాను, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దానికి సంబంధించి ఓసీ బాయ్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందంటే లాస్ట్ రౌండ్లో ఇది నేను చెప్తున్నాను. లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీట్ ఎంతంటే 3116 ర్యాంక్కి 3116 ర్యాంక్. సో ఈ ర్యాంక్కి సీట్ ఎలక్ట్ అయింది. ఎవరు? ఓసీ బాయ్స్. అదే ఓసీ గర్ల్స్ అయితేనేమో 3279 ర్యాంక్కి సీట్ ఎలక్ట్ అయింది. అలాగే బీసీఏ బాయ్స్కి 7684 ర్యాంక్కి 7684 ర్యాంక్కి సిఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చిందనమాట. ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో వచ్చింది. నెక్స్ట్ బీసీఏ గర్ల్స్కి 7680 సేమ్. బీసీఏ గర్ల్స్, బీసీఏ బాయ్స్ సేమ్, రెండు కూడా సేమ్ ఉన్నాయి ర్యాంకులు. బీసీబీ బాయ్స్కి 3545 ర్యాంక్ వరకు కూడా సిఎస్సి బ్రాంచ్ అయితే రావడం జరిగింది. అదే బీసీబీ గర్ల్స్ అయితే మాత్రం 5276 ర్యాంక్. అండ్ ఆ తర్వాత బీసీసీ బాయ్స్కి 5687 ర్యాంక్ వరకు బాయ్స్కి సిఎస్సి గ్రూపు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో రావడం జరిగింది. అండ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్కి బీసీసీ గర్ల్స్ కూడా సేమ్ ర్యాంక్ అనమాట. బీసీడీ బాయ్స్లో 4151 ర్యాంక్కి సిఎస్సి అలాట్ అయితే బీసీడీ గర్ల్స్కి 5403 ర్యాంక్ వరకు అయితే సిఎస్సి గ్రూపు అలాట్ అయింది. ఆ తర్వాత బీసీఈలో బాయ్స్కి 4306 ర్యాంక్ వరకు సిఎస్సి వస్తే బీసీఈ గర్ల్స్కి 4306 సేమ్ ర్యాంక్ వరకు అయితే అలాట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎస్సీ బాయ్స్ 10042 ర్యాంక్కి సిఎస్సి ఇన్ ఓయూ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎస్సీ బాయ్స్కి 10042 ర్యాంక్ వరకు సీట్ అలాట్ అయింది. అదే ఎస్సీ గర్ల్స్ అయితే 10042. ఎస్టీ బాయ్స్కి 13470. ఎస్టీ బాయ్స్కి 13470. అదే ఎస్టీ గర్ల్స్ అయితే 15042. ఎస్టీ గర్ల్స్కి 15042. ఎస్టీ బాయ్స్ 13470. కనీసం వాళ్ళకి అక్కడ 1500 ర్యాంక్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్స్ ఓయూ రీజియన్కి సంబంధించిన వాళ్ళకి 3367 ర్యాంక్కి కట్ ఆఫ్ అయింది. అండ్ బాయ్స్కి అది. అలాగే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అంటే ఇక్కడ జనరల్ అంటే బాయ్స్ గర్ల్స్ రెండు ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ మాత్రం 3447 ర్యాంక్ వరకు మీకు ఇక్కడ సీట్ అలాట్ అవ్వడం జరిగింది సిఎస్సి గ్రూప్. సో ఇవి డిఫరెంట్ కేటగిరీ ర్యాంక్స్ అనమాట. మార్క్ వర్సెస్ ర్యాంక్స్ అనేది చెక్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ పేపర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వచ్చినటువంటి పేపర్లు అన్నీ కూడా మోడరేట్ టు డిఫికల్ట్గానే ఉన్నాయి.
ఏది కూడా ఈజియెస్ట్ షిఫ్ట్ లేదు. అండ్ కాబట్టి డెఫినెట్గా మనకి ఏవైతే ర్యాంక్స్ ఉన్నాయో లాస్ట్ ఇయర్ 70 మార్కులు వస్తే ఒక ర్యాంక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 73 మార్కులు కంటే పైన వచ్చిన వాళ్ళకి 10,000 ర్యాంక్ లోపు వచ్చింది లాస్ట్ ఇయర్. ఈసారి 70 మార్కులకే 10,000 లోపు ర్యాంక్ రావచ్చు, అలా అంటున్నాను నేను. సో మార్కులు తక్కువ మార్కులు వచ్చిన ర్యాంక్ వస్తుంది అనమాట. అర్థమైందా? అంటే మార్కులను బట్టి మీకు ఈ ర్యాంక్ అయితే మారదు. ఐ మీన్ మీకు 3,116 ర్యాంక్కి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది అంటే ఈ ఇయర్ కూడా 3,116 ర్యాంక్ వరకే సీట్ వస్తుంది అప్రాక్స్గా. అంతేగాని ఈసారి 3,500 వరకు సీట్ వస్తుంది అనుకోవడానికి లేదు. లేదా 4,000 వరకు వచ్చేదానికి అవకాశం ఉంది పర్టికులర్ కేటగిరీ. ఈ కేటగిరీ చూస్తాం. జనరల్ కేటగిరీలో ఓసీ బాయ్స్కి 3,116కి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. ఈసారి కూడా 3,116 లోపు ఉన్న వాళ్ళకే వస్తుంది అని అర్థం. కానీ ఈసారి పేపర్లు హార్డ్ వచ్చినాయి కాబట్టి 3,116 కాకుండా 3,500 వరకు వెళ్తుందా అంటే వెళ్ళదు. ఎందుకని వెళ్ళదు? ర్యాంక్ అనేది మార్కులు బట్టి వస్తుంది. మీకు అర్థమైంది లాజిక్ ఎక్కడ? లాస్ట్ ఇయర్ 73 మార్కులు వస్తే 10,000 లోపు వచ్చింది. ఈసారి 70 మార్కులు వస్తే 10,000 లోపు వచ్చింది. ర్యాంక్ అయితే సేమ్ 10,000 బిలోనే, బట్ మార్కులు మారాయి. 73కి సేమ్ ఎలా అయితే ర్యాంక్ బిలో 10,000 ఉందో 70కి బిలో 10,000 వస్తుంది. సో ర్యాంకును బట్టి మనకి సీట్లు అలాట్ అవుతాయి, మార్కులు బట్టి సీట్ అలాట్ అవ్వవు, అంతే కదా? సో ర్యాంకులు బట్టి సీట్ అలాట్ అవుతాయి కాబట్టి ఈ ర్యాంక్ అనేది ఇలానే ఉంటుంది. బట్ ఈ ర్యాంక్ రావాలంటే ఈసారి తక్కువ మార్కులకే ఈ ర్యాంక్ వస్తుందని అర్థం. ఇప్పుడు అలాట్ అయ్యేటువంటి ర్యాంక్స్కి, ఇప్పుడు 24లో అలాట్ అయ్యేటువంటి ర్యాంకులకి లాస్ట్ ఇయర్ మార్కులతో పోలిస్తే కొంచెం తక్కువ మార్కులకే ఈ ర్యాంకులు వస్తాయి. కొద్దిగా తక్కువ మార్కులకే ర్యాంకులు వస్తాయి అనమాట. అది నేను చెప్పాలనుకున్నది. సో ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్లో మీకు సీట్లు కావాలని జనరల్గా కంప్యూటర్ సైన్స్ చూస్తారు గవర్నమెంట్ కాలేజెస్లో ఎక్కడెక్కడ వస్తాయి. ఇవి చూసుకున్న తర్వాతే మీరు టాప్ కాలేజెస్కి వెళ్ళండి. నా సజెషన్ అదనమాట. సిబిఐటి కానీ, విఎన్ఆర్ కానీ, వాసవి కానీ, సిఎంఆర్ కానీ, వాట్ ఎవర్ మీరు ఏది అనుకుంటున్నారో దానికి సంబంధించి ఫస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీలు చూసిన తర్వాత మీకు అవసరమైతే దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళిరండి. అక్కడ సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, లేకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, స్టూడెంట్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉందా. ఇంటర్మీడియట్ లాగా గవర్నమెంట్ కాలేజీలను పక్కన పెట్టేసి ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళినట్లుగా ఇంజనీరింగ్లో అలా చేయకండి. ఇంజనీరింగ్ విద్యలో డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో టెక్నికల్గాను అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, కాలేజీకి సంబంధించినటువంటి స్టాఫ్ కానీ ఫ్యాకల్టీస్ కానీ ప్రతిదీ కూడా మీకు ఫుల్ ఎక్విప్డ్గా ఉంటుంది అనమాట. సో అందులో మాత్రం డోకా ఏమి ఉండదు. మీరు ఇంటర్లాగా థింక్ చేసి పిల్లల్ని అయితే ప్రైవేట్లో పంపించడానికి అయితే ట్రై చేయకండి. ప్రైవేట్లో కుప్పలు తెప్పలుగా ఉంటారు స్టూడెంట్స్. మీ స్టూడెంట్ని మీ బాబు మీ పాపని పట్టించుకోవాలని వాళ్ళకి ఎవరికి ఉండదు. ఓకే, సో ఒక్కసారి మనం బీటెక్ లైఫ్లోకి స్టూడెంట్స్ని వదిలేసామంటే సో మనం చేయి జారిపోతారు డెఫినెట్గా. సో వాళ్ళంతటికి వాళ్ళు జారిపోకపోయినా పరిస్థితులు వాళ్ళనైతే పక్కకి నెట్టేస్తాయి. డెఫినెట్గా ఎడ్యుకేషన్ నుంచి డైవర్ట్ చేసేస్తాయి. వాళ్ళు ఇటువైపునే వెళ్ళిపోవచ్చు, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఓకేనా? సో అలా మనకి నిరంతరము కొంత మానిటరింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే పికప్ చేసుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ మానిటరింగ్ కూడా యాజ్ ఎ పేరెంట్గా మీ మానిటరింగ్ కూడా ఉంటే డెఫినెట్గా స్టూడెంట్స్ ట్యూన్ అయి ఉంటారు. 4 years ఇంటర్మీడియట్ అయిపోగానే మీరు ఇక 4 years లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఫీలింగ్తో స్టూడెంట్స్ వస్తారు. ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా మరొక 4 years కష్టపడితేనే మీ లైఫ్ బాగుంటుందని పేరెంట్స్ థింక్ చేస్తారు. బట్ ఇక్కడ రెండు వేరువేరుగా అనమాట. మరి ఇలాంటివి వాళ్ళు ట్యూన్ అయ్యి ఉండాలి అంటే డెఫినెట్గా స్టూడెంట్కి మంచి ఆపర్చునిటీస్ని మనం కలిగించాలి. ఓకేనా? సో రైట్, ఇదనమాట. ఇంకా అలాగే ఇదే కాలేజెస్లో మీకు ఈసీఈ బ్రాంచ్ లేదా ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది కదా, దీనికి సంబంధించి ఓసీ బాయ్స్కి 5,480 అండ్ ఓసీ గర్ల్స్కి 6,481, బీసీఏ బాయ్స్కి 14,138, బీసీఏ గర్ల్స్కి 14,138, బీసీబీ బాయ్స్కి 9,499 ర్యాంక్ వరకు సీట్ అలాట్ అయింది. ఈసీఈ అలాట్ అయింది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. బీసీబీకి అయితే 10,845, బీసీసీ బాయ్స్కి అయితే 5,480, బీసీసీ గర్ల్స్కి అయితే 6,491, బీసీడీ బాయ్స్ అయితే 11,406, బీసీడీ గర్ల్స్ అయితే 11,406, బీసీఈ బాయ్స్ అయితే 5,703 అండ్ బీసీఈ గర్ల్స్ అయితే 22,326. సో చూసారా సిఎస్సికి ఈసీకి ఎంత గ్యాప్ వచ్చిందో. సిఎస్సి సేమ్ కాలేజీలో గర్ల్కి బీసీఈ గర్ల్కి 4,306 కట్ ఆఫ్ అయితే ఈసీ వచ్చేసి 22,326 కట్ ఆఫ్ అయింది. అంటే 18,000 ర్యాంక్ డిఫరెన్స్ ఉండేది అనమాట. అంటే చూస్ చేసుకోవడం కూడా స్టూడెంట్స్ ఇక్కడ సిఎస్సి రాకపోతే వేరే చోట సిఎస్సికి వెళ్తారు అనమాట. అలా
అండ్ ఎస్సీ బాయ్స్కి 18,333కి ఈసీ వస్తే ఎస్సీ గర్ల్స్కి అయితేనేమో 18,333, ఎస్టీ బాయ్స్కి 15,623 అండ్ ఎస్టీ గర్ల్స్కి 18,680. సిమిలర్గా ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూకి సంబంధించిన స్టూడెంట్ అయితేనేమో 8,633, సేమ్ గర్ల్స్ కూడా 8,633. మీకు ఇక్కడ వచ్చేసి లాస్ట్ కాలంలో ఉన్నది ట్యూషన్ ఫీ అనమాట. ట్యూషన్ ఫీ ఉస్మాన్ యూనివర్సిటీలో మీకు 50K ఉంటుంది. ట్యూషన్ ఫీ పర్ యానం 50K కట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో రైట్, ఇప్పుడు నా సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కేయూ కానీ అండ్ అలాగే JNTUH కానీ మీకైతే తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఏది ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ని కానీ ఏవైతే మీలో ఉన్నటువంటి డౌట్స్ కానీ క్లియర్ చేయడం కోసం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మీరు దీన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.